అండి. ఈరోజు మేడ మీదకి వెళ్దామండి. ఎందుకంటే నేను 3 చామంతి మొక్కలు కొన్నానండి. దమిడి చామంతి, ఇంకా పెద్ద చామంతి, పసుపు చామంతి ఒకటేని నేను పైడితల్లమ్మ కోవుల దగ్గర కొన్నానండి. అవి మీకు చూపిస్తాను. తర్వాత 3 కాకరకాయలు కూడా ఉన్నాయండి, కోసుకుందాం. ఇది దమిడి చామంతి అండి. నేను టౌన్లోకి వెళ్ళినప్పుడు విజయనగరంలో ఉన్న పైడితల్లమ్మ కోవుల దగ్గర సైకిల్ మీద అమ్ముతున్నారండి. 30 రూపాయలు కొన్నాను నేను. కొన్ని పువ్వులు కోసాను. మరి ఇది బతుకుతుందో లేదో చూడాలి. దమిడి చామంతి ఇదో రకం అండి. ఇది దమిడి చామంతి లాగా ఉంది, కానీ నేత గులాబీ. ఇది బతికినట్టుగా అండి. ఈ రెండు బతికినట్టుగా. ఇక పెద్ద చామంతి అండి ఇది. కాకపోతే ఇటు కాస్త మొగ్గలు బాగున్నవి, ఇటు కాస్త చనిపోయినట్టుగా ఉందండి. బాగున్నాయి కదండి. ఈ బతికితే మాత్రం చాలా సంతోషం అండి. ఈ చామంతులు చూసారండి ఎన్ని పువ్వులు వచ్చాయి. చెట్టు చిన్నదే కానీ చాలా పువ్వులు వచ్చాయండి. కోస్తుంటే వస్తూనే ఉంటానండి. నేను ఇదిగోండి గోన్లో వేసానండి. ఇది చంకం చెట్టు. మా ఇంటి వెనకాల అడవిలాగా ఉంటుంది కదండి, చూసారా? కట్టేశారు మొత్తం. స్టాప్ లెవెల్ కట్టేశారండి అంతా. చూడండి ఎంత బాగుంది. నాలో దోమలు వచ్చేసేయండి శుభ్రంగాను. ఇప్పుడు అసలు ఏం దోమలు గట్ట ఏం రాలేదండి, నీట్గా ఉందండి. ఒక్క బకెట్లోనే చూసారా నేను. ఇది టమాటా చెట్టు అండి. టమాటా చెట్టు వేసాను. సన్నజాజుల చెట్టు. ఇది మళ్ళీ ఇందులో చామంతి వేసాను. ఇది మళ్ళీ అంటూ ఇవి తోటకూర మొక్కలు చూసారా. ఒకే బకెట్లో నేను వేసానండి. మరి ఇంకేం బలం వస్తుంది వీటికి. అందుకోసమే చిన్న చిన్నవి మొక్కల్లాగా ఉన్నవి. సన్నజాజులు మాత్రం బాగా పెరిగిందండి. చూసారా. టమాటాలు అయితే వచ్చాయి బాగానే, ఒక 15 వచ్చేవి. ఇప్పుడు ఎందుకంటే పూత వస్తుంది, కానీ ఇది మంచు ఎక్కువ పడిపోతుందండి. మంచుకి అంతా రాలిపోయింది పూత అంతాను. ఇది తెల్ల శంఖం చెట్టు అండి. పుదీనా. ఇది ఇక్కడ కూడా చామంతి అంటుందండి, కోసాను. ఇది ఎర్ర బచ్చలి తోగ. కాకరకాయలు ఉన్నామండి, కోసుకుందాము. చూసారా. మూడు కాయలు వచ్చామండి. వంకాయలు పూత వచ్చింది. పుదీనా కూడా చూడండి ఎంత బాగుందో, ఎక్కువ వచ్చింది. ఇవి బొగడ పువ్వులండి. చూసారా, 3 వచ్చాయి. చాలా